ఇక్కడ వాళ్ళ చెల్లున్నారు, ఎవరైతే ఆత్మహత్య చేసుకుందో సంగీత కానిస్టేబుల్ వాళ్ళ చెల్లున్నారు. అసలు ఏం జరిగింది మాట్లాడదాం ఒక నిమిషం. అమ్మ, ఏమైందమ్మా అసలు? ఎందుకు మీ అక్క ఆత్మహత్య చేసుకుంది? మీతో ఎప్పుడైనా చెప్పిందా ఇట్లా మా వ్యవస్థలో ఇట్లా అవుతుంది, నన్ను ఇబ్బంది పెడుతున్నారని ఎప్పుడైనా చెప్పారా? మేము ఎప్పుడు అడిగినా కూడా మాకేం చెప్పలేదు. నిన్న సాయంత్రం ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి మా అక్క ఊరేసుకొని ఉందంట. మాది ఇంటి పక్కనే. మా బావ మాకు కాల్ చేసి చెప్తే నేను వెంటనే వెళ్ళిపోయా. మా పేరెంట్స్ అందరూ మా విలేజ్కి వెళ్ళిపోయారు. వచ్చి చూసేసరికి ఆమె ఊరేసుకొని ఉంది, చనిపోయి ఉంది ఆల్రెడీ. మా బావ పట్టుకుంటే అది కట్ చేసి కిందేసాము. మేము ఫస్ట్ లెటర్ కోసం వెతికితే మాకు ఎక్కడ దొరకలేదు. వెంటనే మా మమ్మీ వాళ్ళకి, మా అమ్మయ్య వాళ్ళకి అందరికి కాల్ చేసేసరికి మా మామయ్య వచ్చారు. అంటే చాలా కొంతమంది తప్పుదారి పట్టించడానికి కుటుంబ కలహాలే కారణం అంటూ కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. మీ బావగారు ఎట్లుండేది? లేదు, మా బావ మంచిగా ఉంటాడు అందరితో, మాతోటి అసలు గొడవలు ఏముండవు. అందరం కంబైన్డ్గా మంచిగానే ఉంటాము. అసలు ఎప్పుడు కూడా అంత పెద్ద. మీరు ముగ్గురు అక్క చెల్లెలు కదా, మీరు అంటే చెల్లె ఫస్టా సెకండ్? చిన్నామె. ఎట్లుంటే చదువుకొని కష్టపడి జాబ్ కొట్టింది కదా మీ ముగ్గుట్లో. పెద్ద ఆపరేషన్ అయినా కూడా అంత రన్నింగ్స్లో అంత విన్ అయ్యి నైట్ మొత్తం పడుకోకుండా చదువుకొని ఫస్ట్ అటెంప్ట్లోనే ఆమె జాబ్ తెచ్చుకుంది. ఫస్ట్ అటెంప్ట్లోనే తెచ్చుకుంది. ఇప్పుడు అంత చదివి ఇంత కానిస్టేబుల్ అయ్యి విలువ లేకుండా పోయింది. కానిస్టేబుల్కి సేఫ్ లేకపోతే బయట ఎందరో ఉంటారు, వాళ్ళందరికీ సేఫ్టీ ఎలా వస్తుంది చెప్పండి. అండ్ మా అక్క లెటర్ రాసింది. అందులో శ్రీధర్ గారు అనే వ్యక్తి, వాడు ఈ శ్రీధర్ అనే పర్సన్ ఆమెతో పాటే పనిచేస్తాడా, అది వేరేనా? ఫస్ట్ మా అక్క 4 నెలలు గన్పూర్ స్టేషన్లో వర్క్ చేసింది. అక్కడే వాడు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఏమైందో తెలీదు, సడన్గా భూపాలపల్లికి పిఎస్కి షిఫ్ట్ అయింది. మేము అడిగితేను అక్కడ నాకు అంటే మాకు ఏం చెప్పలేదు. తను అప్పటికి దాచింది మా దగ్గర. మాకు అంటే డైరెక్ట్ బస్సు ఉంటుంది కదా, క్లియర్ అయిపోతుంది అనుకుందేమో తను, ఎందుకులే చెప్పుకోవడం అని ఆగినట్టుంది. డైరెక్ట్ బస్సు ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళిపోతాయి, ఫ్రీ ఉంటుంది కదా అనేసి పోయింది. తర్వాత మా మామయ్యకు చెప్పిందంట, ఇట్లా ఇట్లా ఇష్యూస్ వస్తున్నాయి అంటే. మా డాడీకి చెప్తే మళ్ళీ వీళ్ళందరూ తట్టుకోలేము, ఇదివరకే మేము ఫేస్ చేస్తున్నాం చాలా ఇష్యూస్ని. సో మా మామయ్యకి చెప్పిందంట, ఇట్లా ఇష్యూ అవుతుంది, ఇట్లా పిఎస్లో చెప్తే వాడిని వేరే డిపార్ట్మెంట్లో అండ్ నన్ను వేరే డిపార్ట్మెంట్లో వేసేసారు అని చెప్పిందంట. తర్వాతకి నిన్న చనిపోయాక లెటర్లో చూస్తే శ్రీధర్ అనే వ్యక్తి తనను వేధిస్తూ ఉన్నాడు. అండ్ అందులో అరుంధతి అనే వ్యక్తి కూడా నేను నీకు హెల్ప్ చేస్తాను అని ప్లాన్ వాడు తనతో వేయించి ఇద్దరు కలిసి మోసం చేసిళ్ళంట. ఇంకో మహిళ కూడా ఉంది ఇందులో, అరుంధతి అనే ఆమె. ఇద్దరు కలిసి ప్లాన్ చేశారు ఇట్లా. మేము పిటిషన్కి తను ఎవరు? అరుంధతి కూడా కానిస్టేబులేనా, బయట పర్సనా? తను మాకు తెలియదండి, ఇతను ఒక్కడే తెలుసు. అండ్ మేము పిటిషన్కి ఇచ్చినప్పుడు కూడా ఇట్లా అరుంధతి అనే వ్యక్తి నెంబర్ మాకు ఉంది, అందులో పిటిషన్లో రాయండి అంటే మేము చూసుకుంటాం అంటారు. అంటే ఎక్కువ సపోర్ట్ చేయాలి. మీరు కదా రాసి ఇవ్వాల్సింది, మీరు రాసేటప్పుడు మీరు చెప్పిందే వాళ్ళు రాయాలి. లేదు, మేము చెప్తుంటే కూడా వద్దు అంటున్నారు. ఎందుకు వద్దంటారు వాళ్ళు? అదే నేను అడిగితే మేము చూసుకుంటామమ్మా, మేము చెప్పింది రాయండి మీరు అనేసి చెప్తున్నారు. వాళ్ళు చెప్పింది రాసి వాళ్ళు చూసుకుంటారు, కానీ మీరు చెప్పింది రాస్తేనే కదా ఎంక్వైరీకి వెళ్ళేది. వాళ్ళు చెప్పింది వాళ్ళు అనుకూలంగా రాసుకుంటారు వాళ్ళ సెక్షన్లో. అండ్ మా అక్క ఇదివరకు వాడితో అందంట, ఇట్లా నేను పోలీస్ వాళ్ళకి చెప్తాను అది అంటే నాకు చాలా మంది తెలుసు, నెట్వర్క్ ఉంది, నేను ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటా అన్నాడా. నన్ను ఎవరు ఏం చెయ్యలేరు అనేసి మనం బాగా ఇబ్బంది పెట్టేదంట. ఇక తట్టుకోలేక చనిపోయింది నా 9 ఏళ్ళ బాబు. మీతో చివరికి ఎప్పుడు మాట్లాడిందమ్మా అసలు? నిన్న మార్నింగ్ మాట్లాడింది. ఏం మాట్లాడింది అసలు? ఎప్పుడన్నా చెప్పింది అసలు? ఒక్కసారి కూడా మీతో ఓపెన్ అవ్వలేదా? తను బిఫోర్ నైట్ డ్యూటీలో ఉండే. అక్క చెల్లెళ్ళు అంటే ఎక్కువ చాలా మంది ఫ్రెండ్లీగా ఉంటారు, అంటే కొట్టుకోవడం తిట్టుకోవడం ఉన్నప్పుడు కూడా అక్క చెల్లెళ్ళు అంటే చాలా మంది కలిసి ఉండి ఓపెన్ గా మాట్లాడుకోగలుగుతారు బయట ఫ్రెండ్స్ కంటే. చెప్పుకోలేదు. ఏమవుతారమ్మా? కష్టాల వల్ల చెప్పుకోలేదు కావచ్చు, నా కష్టాల వల్ల చెప్పుకోలే. మా అమ్మాయి సంవత్సరంన్నర నుండి నేను మా తల్లి పెద్ద సంవత్సరంన్నర నుండి అమ్మ వాళ్ళ ఇంటికన్నా ఉంటాను. ఆ బాధలు మమ్మీ వాళ్ళు ఉన్నారు. నాకు ఆడపిల్ల పుట్టింది, వాళ్ళు తీసుకెళ్తలేరు. మమ్మీ వాళ్ళకి అదే టెన్షన్లు ఉండదు. ఆడపిల్ల పుడితే తీసుకుపోకపోవడం ఏందమ్మా? మమ్మీకి అప్పటికే ఈ బాధలు ఉండే ఆగమాగం అవుతుంది. ఇది చెప్పుకుంటే ఇంకేమన్నా అవుతుంది కావచ్చు మా అనుకున్నదో ఎట్లనో ప్రతిదీ షేర్ చేసుకుంటుంది. నేనే ఈ కష్టాలు నా వల్ల కాదక్క, నా బిడ్డను చదువుకోవే, నువ్వు కాతికేకి చెల్లెలెక్కు ఉంటుంది, నా బిడ్డను చదువుకో, నేను చచ్చిపోతా అంటే తిట్టింది. మనం బతికి చూపెట్టాలి వాళ్ళకి, అట్లా చచ్చిపోతారా అని నాకు ధైర్యం చెప్పింది. మీకు ధైర్యం చెప్పి ఆమె ధైర్యం కోల్పోయింది. కోలేదు కావచ్చు మా మమ్మీకి డాడీకి. ఇప్పటికే మా అమ్మ నా టెన్షన్
టెన్షన్లు ఉన్నారు, ఇది చెప్పుకుంటే ఇంకేమవుతారో అని సహకరించినట్టు అయితే అనిపించట్లేదు. ప్లీజ్ మీరు ఎలా అయినా హెల్ప్ చేయండి. ఏం తీసుకున్న పిటిషన్ ఏ డిస్ట్రిక్ట్ కానీ ఏ మండల్ కానీ పోలీసులు ఎక్కడ చేస్తలేరు. మీ దగ్గర ఉండగానే ఫోన్ తీసుకున్నారా? నా దగ్గర నుంచి ఫోన్ లాగేసుకున్నారు. ఇవ్వండి అంటే కూడా ఇవ్వలేదు అసలు. మీకు లెటర్ ఎక్కడ దొరికింది మరి? బెడ్ కింద కింద దొరికింది మా మామయ్యకి. అంటే మీతో చివరికి ఎప్పుడు మాట్లాడిందమ్మా? అంటే కానీ రోజు మేము మా విలేజ్కి వెళ్ళినాము. నా బిడ్డకున్న మా అక్క కొడుకు జ్వరం వస్తే, ఇది ఇంట్లోనే సిటీలో కదా, విలేజ్కి వెళ్తే వేరుంటుంది అని చెప్పేసి సండే రోజు వెళ్తే మాతో పాటే వచ్చింది. నైట్ వీడియో కాల్ మాట్లాడినాం. శనివారం నేను వస్తా, శనివారం చెల్లెని తీసుకొని వస్తా, నేను బండి మీద వస్తా అని కూడా చెప్పింది. మంచిగానే మాట్లాడింది, ధైర్యంగానే మాట్లాడింది. అదే చివర మీతో మేము వీడియో కాల్ సండే రోజు వీడియో కాల్ మాట్లాడారు. సండే నైట్ 9:30కి మాట్లాడినాం అంతే. ఇక నాతో మళ్ళీ మాట్లాడడం లేదు. మా అక్క మస్తు ధైర్యంగా ఉంటుంది, మా అందరికి ధైర్యం చెప్తుంది. అమ్మ వాళ్ళ సైడ్ అయినా నాన్న వాళ్ళ సైడ్ అయినా మా అక్కనే ఇన్స్పిరేషన్ అసలు మా అందరికి. కూడా గతంలో అరుంధతి అనే వ్యక్తి నుండి అన్నోన్ నెంబర్ నుండి కాల్ వచ్చిందంట. కాల్ వచ్చి ఇట్లా మీ వైఫ్ మీ ఇంట్లో ఉంది చూడండి, వెళ్ళి చూడండి వెంటనే అనేసరికి ఆమె ఏమి అంటే మీరెవరు అన్నా కూడా రెస్పాండ్ అవ్వలేదంట. అంటే ఏమన్నా అయిందనుకొని మా బావ వెళ్ళి చూసిండంట. చూసేసరికి మా కార్తికేయును అంటే మా పండును మా అక్క ఇద్దరు ఉన్నారంట. అంటే వాళ్ళు కాల్ చేసి బెదిరించినప్పుడు తను సూసైడ్ చేసుకున్నాను అంటే వీళ్ళు భయపడి వీళ్ళని అలర్ట్ చేశారు. కానీ అంటే మీ అనురుంధంత అనే పర్సన్ మీ బావగారిని అలర్ట్ చేసింది. అంటే ఇట్లా అవుతుందేమో వాళ్ళ మీదకి వస్తుందేమో కాదు, ఆమె ఇండైరెక్ట్ గా వీళ్ళ రిలేషన్షిప్ ని దూరం బ్రేక్ చేద్దాం అనుకుంది. అనుమానాలు అది ఇది పెట్టేసి దూరం చేద్దాం అనుకున్నది అనమాట. సో అంటే మాకు అర్థం కాలే, మా బావ కూడా మాకు చెప్పలే. ఇలా స్పామ్ కాల్ ఏమో కొందరు ఫ్రెండ్స్ అట్లా చేస్తారు కదా అనుకున్నాం. కానీ నిన్న లెటర్లో అరుంధతి అని చూసేసరికి అరే వీళ్ళ ముందు నుండే ప్లాన్ వేస్తున్నారు అనేది అర్థమైంది మాకు. చిన్న గొడవైన బావ అన్నీ చెప్పుకుంటాడు మాతోటి. ఏదన్నా అక్క గురించి ఏదైనా ఉంటే చెప్పుకుండు కదా అని కూడా అనుకున్నాము. మా అక్క అసలు చెప్పదు, మా మమ్మీ బాధపడుతుంది అని కూడా ఏం చెప్పదు. ఆయనకు నాకు లొల్లి అయిందని కూడా ఏమన్నది. అసలు వాళ్ళకి లొల్లిలు కుటుంబంలో పెద్ద కూతురు అంటే మీ అందరికి ఒక కొడుకు లెక్క నిలబడ్డది. అందరికి చూసుకుంటాము, ప్రతి షేర్ చేసుకుంటాం. చిన్న మా గొడవ అయినా కూడా వెంటనే మాట్లాడుకుంటాం. అలాంటి ఇంత పెద్ద డెసిషన్, ఇంత పెద్ద ఇష్యూ మీ దగ్గర దాసింది. చెప్పుంటే ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చేసేటోళ్ళు కదా. ఏంటంటే పరువు పోతుందో ఏమో, నేను ఏ తప్పు చేయకున్నా పరువు పోతుంది. ఎంత కానిస్టేబుల్ అయినా ఒక అమ్మాయి కదమ్మా, పల్లెటూరు నుంచి వచ్చింది, ఇబ్బంది పడుతుంది. మళ్ళీ నా సమస్య కూడా బయట ఎప్పుడు ఎందుకు అని గోరుకొత్తపల్లి ఆ పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ ఎస్ఐని మేనేజ్ చేసిళ్ళు. మా సైడ్ మా అత్త వాళ్ళ సైడ్ వాళ్ళు మేనేజ్ చేసిళ్ళు. అక్కడ నుంచి కాదని ఇప్పుడు మా ఆయన అక్కడ మేము ఉండే అత్తగారింటి దగ్గర అక్కడ వేస్తే అక్కడ మేనేజ్ చేసిండు. అంటే ఇప్పుడు మా ఇంట్లో ఒక పోలీసు ఉండి కూడా ఐడియాస్ ఇస్తారు, మనకి ఇట్లా పోతే మనకు న్యాయం జరుగుతుంది అని చెప్పే హక్కు ఉన్నాక కూడా పోలీసులు ఇట్లా వేసినాక ఇక నాకేం న్యాయం జరుగుతుంది అనుకున్నదో ఎట్లా అనుకున్నదో ఎవరికి ఏం చెప్పలేదు. ఏమన్నా చెప్పుకున్నా మాకు మేమన్నా సాల్వ్ చేసుకుందాం. చనిపోకుండా ఉండాల్సింది, అసలు ఆత్మహత్య చేసుకోకుండా ఇంత మంది ఉన్నప్పుడు లేరు. మా కుటుంబం మొత్తం అందరు ఆడపిల్లలు కాబట్టి అమ్మాయి ధైర్యంగా పెంచింది మా ఆడబిడ్డ.